నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏర్గట్ల గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆలయంలో అంగరంగ వైభవంగా విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం. గంగోత్రి మఠం ఆచార్య నిర్వహించిన పునఃప్రతిష్ఠాపన క్రతువు భక్తులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం. ఏర్గట్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతుల విషయంలో గందరగోళం నెలకొనగా తెల్లవారుజామున గ్రామస్తులు ఏకమై విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు, యువకులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు పొందాలని పోలీసులు సూచిస్తూ వచ్చారు. అయినప్పటికీ అనుమతుల జారీలో జాప్యం జరుగుతూ వస్తుంది. దీంతో గ్రామస్తులంతా ఏకమై శుక్రవారం తెల్లవారుజామున ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భీమ్గల్ సిఐ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి కుటుంబం నుంచి 2 చొప్పున ప్రధాన చౌరస్తాకు రావాలని యువజన సంఘాలు మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. దీంతో గ్రామస్తులందరూ ఒకే దగ్గరకు వచ్చేసరికి యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులకు గ్రామస్తులకు తోపులాట జరిగింది. తమ గ్రామంలో మెజారిటీ ప్రజల కోరిక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, తమ గ్రామంలో తమకు అనుమతులు అడగడం ఏంటని గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి అనుమతులు పొందిన తర్వాతే విగ్రహ ఆవిష్కరణ చేయాలని పోలీసులు సూచించారు. 10 రోజుల్లో అనుమతులు పొంది విగ్రహ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని వీడీసీ యువజన సంఘాల సభ్యులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని సూచించారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి, దండిగుట్ట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు, ఎన్ని లారీ లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారని నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాల్లోని రిజిస్టర్లలో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు రాయాలని, రైతులకు ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారనే తదితర వివరాలతో కూడిన రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు.
ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లోనే తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సీఈఓలకు సూచించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ త్వరితగతిన జరగాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులున్నారు. సో ఈ సెంటర్లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 3 వరకు సుమారు 100 సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మనము ఐకేపీ సంఘాల వాళ్ళకి ఒక 50% సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎఫ్ఏక్యూ ప్యాడీ వస్తే మనము ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా మనకి మిల్స్ ట్యాగింగ్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సఫిషియెంట్ లారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో ఈసారి రబీ 24-25 సీజన్లో రైతులు ఎక్కువగా వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే మనకి ఒకసారి మాయిశ్చర్ 17% వస్తే మనం ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది. 2 వేరువేరు ఘటనల్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను ఛేదించి 6గురిని అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకోవద్దని, ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్, గట్టడి శ్రీకాంత్ అలియాస్ శ్రీకర్లు గత కొంతకాలంగా హర్యానా, మహారాష్ట్రాలకు చెందిన మరో 4గురితో కలిసి ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ భూతం అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. బెట్టింగ్ యాప్ను వాట్సాప్ ద్వారా యువతకు చేరవేస్తున్న ఈ 4గురు అక్రమంగా నిషేధిత దందా కొనసాగిస్తున్నారు. అంతేగాక దయాలు సునీల్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బులను అధిక వడ్డీలకిస్తూ ద్విచక్ర వాహనాలను తాకట్టు పెట్టుకుంటాడు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ ముఠాకు చెందిన 4గురు పట్టుబడగా మరో 4గురు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని 5వ టౌన్ పరిధిలో గల భారతి రాణి కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, 5వ టౌన్ ఎస్ఐలు గంగాధర్, లక్ష్మయ్య ఇతర సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలోనూ 3 నిందితులు పట్టుబడగా మరో 5గురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య బెట్టింగ్ రాకెట్ను ఛేదించిన పోలీస్ అధికారులను అభినందించి రివార్డులు అందజేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, బెట్టింగ్ నిర్వహించినా ఆడినా చట్టరీత్యా నేరమని అన్నారు. బెట్టింగ్ బారిన పడుతూ యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ 2 కేసులకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య వివరించారు. ఐపీఎస్ లిమిట్స్లో మనం ఒక 4 అక్యూజ్ని పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ అన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్, ఇతను ముజీబ్ అనే అతను ఎంతోముందు పత్తాలాడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్గా అవ్వడం, తర్వాత ఏజెంట్కి ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు. అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు, పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులు అంతా బెట్టింగ్ యాప్లో పెట్టడం. వాళ్ళు పెట్టిన డబ్బులో ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా బెట్టింగ్లో ఆ యాప్లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్లో డబ్బులు పెడతా ఉంటాడు.
అండ్ గెలిచి ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్లో ఈ సచిన్ అనే ధర్మాబాద్లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరు ఉన్నారో అతనికి వేరియస్ మెథడ్స్లో పంపించేవాడు. లైక్ ఫోన్పేలో మీకు తెలిసిందే, ఫోన్పేలో ఒక రోజు లిమిట్ ఎంత ఉంటుంది, ₹1,00,000. IMPSలో వాళ్ళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, బెట్టింగ్ చేస్తూ లైవ్గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డులు మిగతా అన్నీ మనం జప్తు చేయడం జరిగింది. అతను తన కన్ఫెషన్లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP 777 అని, ఇట్లా తర్వాత ABP భారత్ మట్కా అని ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడో అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్లో కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో కానీ కనపడ్డాయి. సన్నబియ్యం పంపిణీని పకడ్బందీగా పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల సకాలంలో పంపిణీ సజావుగా జరగాలన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై సమీక్ష జరిపారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన వారు కూడా నాణ్యమైన సన్నబియ్యంతో కూడిన భోజనం చేయాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. సుమారు 13,000 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ పేద కుటుంబాల కోసం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా ఆహార భద్రతను ఆచరణాత్మక రూపంలో కల్పించినట్లు అయిందని, రాష్ట్రంలోని సుమారు 80 నుండి 84% మంది నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీన్ని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ అన్ని జిల్లాల్లో ప్రతి నెల సజావుగా సన్నబియ్యం పంపిణీ జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఇదివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ₹40 పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేశాయని, 70 నుంచి 80% వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి అన్నారు. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ విజయవంతం అవుతుందని, ప్రజలు సంతోషంతో స్వీకరిస్తున్నారని అన్నారు. కాగా రేషన్ దుకాణాలకు బియ్యం నిల్వలు సకాలంలో చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి రేషన్ డీలర్ వద్ద ఆహార భద్రతా కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, DRDO సాయగౌడ్, DSO అరవింద్ రెడ్డి, DCO శ్రీనివాస్, మెప్మా PD రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తుందని రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. సమర్థవంతంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి, బాగపల్లి గ్రామాల్లో IKP ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, IKP APM చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలు రైతులు తీసుకువచ్చిన వడ్లను తూకం వేసి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ సీజన్ నుంచి జిల్లాలో సుమారు 50% సెంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తుందని తెలిపారు. రైతులు, ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని కోరారు. క్వింటాలు A గ్రేడ్ రకానికి 2,320, B గ్రేడ్ రకానికి 2,300 రూపాయలు మద్దతు ధరతో పాటు సన్న రకం వడ్లకు ₹500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. రైతులు తాలు తర్ర లేకుండా చూసుకొని 17% తేమ ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు.
కార్యక్రమంలో రైతులు సురేందర్ గౌడ్, రాములు, సాయిబాబా గౌడ్, గంగాధర్ యాదవ్, భాస్కర్, మహిళా స్వయం సహాయక సంఘాల గ్రామ శాఖ అధ్యక్షురాలు లక్ష్మీప్రియ, పావనితో పాటు ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు ఎక్కడ కూడా ఈ వడ్ల అమ్మకంలో కష్టాలు రావద్దన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఎంత చిన్న గ్రామం అయినా కానీ అక్కడ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న వారి ఆదేశాలతో బాగేపల్లి గ్రామంలో ఐకేపీకి ఇవ్వడానికి ప్రధాన కారణం మా మహిళా సోదరిమణులు వారి ఆధ్వర్యంలో నడుస్తే ఈ బెనిఫిట్ ఏదైతే కమిషన్ వస్తుందో మా గ్రామ మహిళలకే చెందాలన్న ఉద్దేశంతో వారు ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఐకేపీ సెంటర్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా మహిళా మనులకందరికీ మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండగా ఉంది. మీరు ఏ బిజినెస్ చేసినా కానీ మీకు లక్షలాధికారులను చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని మహిళల చేతుల మీద పెట్టడం వల్ల మహిళలు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు, లెక్కలలో వాళ్ళు గట్టిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అహింసావాదంతో స్వాతంత్ర ఉద్యమం చేసిన మహాత్మా గాంధీజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులై భాజపా కుట్రలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. రెంజల్ మండల పరిధిలోని కల్యాపూర్, కిసాన్ తాండా, కూనపల్లి, బాగేపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను చేతబూని ఆయా గ్రామాల్లో పాదయాత్ర చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించారు. సందర్భంగా మోబిన్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రకు వక్ర భాష్యం పాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీజీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. ప్రపంచానికి తలమానికంగా మారిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఈ చర్యలను ప్రజలు గమనించి ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటా ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఇన్ఛార్జి సుమన్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, పుష్ప, నిర్మల, సాయిబాబా గౌడ్, విజయ్ నాయక్, సురేందర్ గౌడ్, ధనంజయ్, ఒడ్డెక్క, మోహన్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలతో రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు నిండిన రాజ్యాంగాన్ని డిస్టర్బ్ చేద్దామన్న కొన్ని శక్తులకు అడ్డంగా నిలబడి మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ముఖ్యంగా తాండవాసులకు ఈ రాజ్యాంగం వల్లనే ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, భూమి మీద మనకు హక్కు ఉంది. ఆనాడు ఈ దేశం ఎవరిది? ఆదివాసులది, ట్రైబల్స్ది, ఎస్సీలది. ఆనాడు పోరాటంలో ఎవరు పాల్గొన్నారు? భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందనేది నినాదంతో వస్తే ఈ తాండాలే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకొస్తారని గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మీరందరూ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తున్న సందర్భాన మీరందరూ కూడా మాతో పాటు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల్ని లక్షలాధికారులు చేయాలన్న ఉద్దేశంతో, అన్ని విధాల మహిళల్ని భాగస్వామ్యస్తులు చేయాలన్న ఉద్దేశంతో నిన్నగాక మొన్న మన మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్లకాటలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. శ్రీరామనవమి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రుద్రుడు సిఐ కృష్ణ ఎస్ఐ సాయన్న అన్నారు. భజన కీర్తనలు ఆలపిస్తూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వివిధ గ్రామాల్లోని రామాలయ ఆలయ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరిస్తూ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రాజు, వర్ణి ఎస్ఐ మహేష్, హెడ్ కానిస్టేబుల్ సురేష్, పోలీస్ సిబ్బంది, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క రిలీజియన్ యొక్క అదేంటి మన పర్సంటేజ్ ఎక్కువ. సో ఏంటంటే జరిగే కార్యక్రమాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన మా వర్ణి మండలంలో ఏడు చోట్ల, వర్ణి దగ్గర ఏడు చోట్ల సంబంధించిన సంబరాలు జరుగుతుంది. రుద్రూరులో ఒక ఇక్కడ 6. కండరాల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది. వయసు పైబడిన మహిళల కోసం మనోరమ హాస్పిటల్ ఎలాంటి ఆపరేషన్ లేకుండా ప్రత్యేక ఎక్విప్మెంట్ను లాంచ్ చేసిందని మనోరమ హాస్పిటల్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి చెప్పారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి, అలాగే కండరాలకు సంబంధించిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మౌనిక మాట్లాడుతూ వయసు పైబడిన మహిళల్లో కండరాల నొప్పి, ఇతర సమస్యలు అధికంగా ఏర్పడతాయని, వీటి వల్ల వారి సొంత పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతుంటారన్నారు. అందుకే వీటన్నిటిని చెక్ పెట్టేందుకు నిజామాబాద్లోనే మొట్టమొదటిసారిగా జర్మన్ టెక్నాలజీతో ఎలక్ట్రో మ్యాగ్నెట్ చైర్ ఉంటుందని, దాన్ని ప్రవేశపెట్టడం ద్వారా లేజర్ స్ట్రెచ్చింగ్ విధానం ద్వారా మ్యాగ్నెట్ చైర్పై కూర్చున్న సమయంలో 12,000 సార్లు కండరాలలో మార్పు ఏర్పడుతుందన్నారు. గతంలో ఈ విధానం లేకపోవడం వల్ల కండరాల నొప్పులతో ఇబ్బందులు పడే వయసు పైబడిన మహిళలు మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారని, కానీ ఇప్పుడు మనోరమ హాస్పిటల్లో ఆగకుండా పడుతున్న మూత్రం ఆపడానికి, గర్భసంచి జారడం లాంటివి అన్నింటినీ ఈ వైద్య విధానం ద్వారా, టెక్నాలజీ ద్వారా నయం చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఈ చికిత్స కోసం మనోరమ హాస్పిటల్లో తనతో పాటు డాక్టర్ మౌనికలు కూడా అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. మామూలుగా ఆడవాళ్లలో డెలివరీ తర్వాత కానీ, వయసు ఎక్కువైన తర్వాత కానీ, తర్వాత డెలివరీ అప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోర్సెప్స్ డెలివరీ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఈ కండరాలకి దెబ్బ తగులుతుంది, అవి వీక్ అవుతాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి యూరిన్ అని మూత్రం పోయేటప్పటికి తొందరగా వచ్చేయడాన్ని, దాన్ని అర్జీ ఇన్కాంటినెన్స్ అంటాము. లేకపోతే దగ్గినా తుమ్మినా మూత్రం పడడం, ఇట్లాంటివేమో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇంతవరకు కూడా వీటికి మేము ఎక్సర్సైజెస్ చెప్పేవాళ్ళం, వాటిని కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. కాకపోతే అది కన్సిస్టెంట్గా ఎక్కువసార్లు చేయడము నార్మల్గా వీలవ్వదు, రొటీన్గా మర్చిపోతుంటారు. సో అది ఎక్కువ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది కూడా గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఈ పెల్విక్ మసిల్స్ని స్ట్రెంగ్త్ చేయడానికి, ఆగకుండా మూత్రం పడడాన్ని ఆపడానికి, తర్వాత ఒక్కొక్కళ్ళకి కొంత గర్భసంచి జారుతూ ఉంటుంది, అర్లీ స్టేజెస్లో
దానికి కూడా మేము నాన్ సర్జికల్ అంటే ఈ కొన్ని మెషిన్ల ద్వారా మేము దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో జర్మన్ టెక్నాలజీతో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఉంటుంది, దాన్ని అల్ఫిస్ట్రా అంటాము. తర్వాత లేజర్, అది సెబ్రీనా. ఈ వీటి ద్వారా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, 3 to 4 సిట్టింగ్స్ చేయడం వల్ల. తర్వాత ఈ చైర్ మీద కూర్చోవాలి, ఈ అరగంటలో 12,000 సార్లు అది మూవ్ అవుతుందన్నమాట డిఫరెంట్ స్ట్రెంగ్త్లో. దానివల్ల మనం చేసే కీగిల్స్ ఎక్సర్సైజెస్ చాలా వీక్గా ఉండి వదిలేస్తాము. వీటి వల్ల అరగంట సేపు మూమెంట్స్ వల్ల కండరాలు అనేవి స్ట్రెంగ్త్ను గెయిన్ అవుతాయి. సో దాంతో ఆ పెల్విక్ మసిల్ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఈ డెలివరీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు కలవడంలో ఉండే ఇబ్బందులు కానీ, మూత్రం పడవడం, ఇట్లాంటివి కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోటగిరి ఏఎంసీ చైర్మన్ హనుమంతు ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. దళార్లకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని రైతులను కోరారు. కోటగిరి మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ హనుమంత్ తహసీల్దార్ గంగాధర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు దళార్లను ఆశ్రయించవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 7 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోటగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, విండో చైర్మన్ కూచి సిద్ధు, ఐకేపీ ఏపీఎం బస్వంతరావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు రజని, కార్యదర్శి శ్రీగంగ, కోశాధికారి సావిత్రి, సిసిలు సాయిబాబా, విఠల్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే మహిళల యొక్క ఆర్థిక అభ్యున్నతి మరియు రైతులకు కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. వాళ్ళు కూడా మహిళా సంఘాలకు కూడా వాళ్ళకి తమ వచ్చిన కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఉత్పత్తి మరియు వేరే అవసరాలకు వాడుకోవాల్సిన ఉద్దేశంతో గవర్నమెంట్ మహిళా సంఘాలకు ఇస్తే త్వరగతిన మనకు ధాన్యం సేకరణ అవుతుంది. మరియు మన మండల కేంద్రంలో దాదాపు 50 to 60%, 50% ఐకేపీ కేంద్రాలని, 50% మనకు పిఎస్ఎస్ సొసైటీ ద్వారా ఈ యొక్క వానాకాలం యాసంగి సంబంధించిన ధాన్యంను రైతుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడి నుంచి ఫిర్యాదులు రాకుండా సజావుగా కొనుగోలు చేస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తూ, మరియు మండలంలో ఇక్కడ ఇబ్బంది ఉంటే కూడా నేరుగా నన్ను కానీ, వ్యవసాయాధికారి కానీ, మరియు ఇక్కడ ఉండే పిఎస్ఎస్ అధ్యక్షులు కానీ, మహిళా సంఘాల వాళ్ళకి కూడా మాట్లాడి ఇలాంటి ఇబ్బంది కాకుండా విజయవంతంగా కొనుగోలు చేయటకు మా అధికార యంత్రాంగం తరఫున పూర్తి సహకారం 100% ఇస్తామని. ఆల్రెడీ మనకు ఐకేపీ డిపార్ట్మెంట్ మనకు ఏఈఓస్ ద్వారా ఈ మాయిశ్చర్ మిషన్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. నగరంలోని హమల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరాఖండ్ శ్రీ వైష్ణవ గంగోత్రి కుటీర్ ఆచార్య శ్రీ రామానుజ దాస చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హమల్వాడిలోని సంతోషిమాత సాయిబాబా ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపనతో పాటు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం గంగోత్రి మఠం ఆచార్య కుటీర్ శ్రీ 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 ఆచార్య గంగోత్రి రామానుజ దాస చేతుల మీదుగా పునఃప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగాయి. వందలాది సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతంలో ఇదే చోట సంతోషిమాత సాయిబాబా ఆలయాలుండగా ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. ఉదయం నుంచి నిత్య హోమాదులు, ప్రధాన దేవత హవనములు, దేవతామూర్తులకు శయాదివాసము, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కళ్యాణవాస హవనములు, పంచామృతాది మహాభిషేకములు, దివ్యాలంకారము, మహాపూజ, బలి పూర్ణావతి, కుంభాభిషేకంతో పాటు మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సందర్భంగా ఆచార్య గంగోత్రి రామానుజ దాస భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దైవ చింతనలో ఎలా ఉండాలి, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని గుర్తు చేసుకుంటే ఆ భగవంతుడే ప్రజలకు అన్ని రకాల కష్ట నష్టాలు తొలగిస్తారని చెప్పారు. ముఖ్యంగా నేటి యువత దైవ చింతనను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని, అప్పుడే లోక కళ్యాణం ఏర్పడగలుగుతుందన్నారు. ఓం నమో నారాయణాయ నమః. ఇందూరు పట్టణం నందు అమలవాడి ప్రాంతంలో గల
సాయిబాబా సంతోషి మాత వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమం గత 3 రోజుల నుండి అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలను ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించినాము. ఈ యొక్క కార్యక్రమాలను భక్తులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఈ యొక్క కార్యక్రమం నుండి చాలామంది భక్తులు పాల్గొన్నారు. వారికి దేవాదాయ శాఖ తరఫున, దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేయుచున్నాము. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జీజియాబాయి గొప్ప స్ఫూర్తి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. చిన్నతనం నుంచే ఆయనను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. హిందూ యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ధన్పాల్ పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా నగరంలోని నాందేవాడ శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులను ఎదిరించి హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించారని అన్నారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జిజియాబాయి గొప్ప స్ఫూర్తి. చిన్నతనం నుంచే ఆయనకు శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారు. లవ్ జిహాద్ హిందూ మతాన్ని టార్గెట్ చేసే కుట్రలను గుర్తించి ప్రతి హిందువు తన ధర్మాన్ని పరిరక్షించాలన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతనే భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, సంజయ్ పురోహిత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు భీమ్గల్ మండలంలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోద్రేస్వామి ఆధ్వర్యంలో 3వ రోజు ముచ్కూర్, బెజ్జోరా, సిద్దపల్లి, లింగాపూర్ తదితర గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులు కోరడి రాజు, ఇతర నాయకులు నాగేంద్రబాబు, చరణ్ గౌడ్, అవినాష్, మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన, వాక మహేష్, సుంకర సురేష్ తదితరులు పాల్గొన్నారు. తనతో పాటు తన మనవడు గాదె అభిరామ్ పటేల్ పుట్టినరోజును పురస్కరించుకొని భారతి ఛానల్ మరియు హోటల్ కృష్ణ కాంటినెంటల్ యజమాని గాదె మధుసూదన్ నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు అన్నదానం నిర్వహించారు. ప్రత్యేకంగా వండిన ఆహార పదార్థాలను రోగుల బంధువులకు గాదె మధుసూదన్తో పాటు తన సతీమణి గాదె భారతి ఆహార పదార్థాల ప్యాకెట్లను అందించారు. సుమారు 200 మందికి ఈ ఆహార ప్యాకెట్లను రోగుల బంధువులకు పంపిణీ చేశారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో శుక్రవారం నాడు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కటికితల శ్రీనివాస్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎంపీ అరవింద్ ధర్మపురి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నగర సుందరీకరణ, రోడ్స్, పార్క్ వంటి నిర్మాణాల అంశాలను చర్చించినట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారి ఇందూరు జిల్లా అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏర్గట్ల గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ
సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం. గంగోత్రి మఠం ఆచార్య నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.